ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 9 ఉపదేశాలు. ఈ అధ్యాయంలో 13 పేజీలు ఉన్నాయి. 1వ పేజీ. ఇహపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులవడమే ముఖ్యం. ప్రాయశ్చిత్తమే లేని మహాపాపాలకు కూడా సద్గురువు సేవే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ప్రజలలో ఎక్కువ మందికి అదొక్కటే తరుణోపాయం. మరలా సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు స్తోత్రియుడు అయిన జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రం. అటువంటి గురువులలో ఉత్తములు శ్రీ సాయిబాబా. ముముక్షువు ఎలాంటి గురువును ఆశ్రయించాలో, ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూపారు. ఈ విషయమే మరలా చిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధగా స్వామాచేత చెప్పించారు. ప్రపంచంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల మహనీయుల అనుభవాల సారమంతా అందులోనే ఉన్నది. సాటే అను పెద్ద వ్యాపారి ఒకప్పుడు ఎంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలిచాడు. స్నేహితుల సలహాపై 1911వ సంవత్సరంలో సాయి సన్నిధిలో కొద్ది రోజులున్నాడు. అప్పుడు శ్రీ గురుచరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు. ఒకనాటి రాత్రి ఆ గ్రంథాన్నే చేతపట్టుకొని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏమో చెప్పారు. మరుసటి రోజు ఉదయమే దాని భావమేమని అతడు కాకాసాహెబ్ చేత బాబాను అడిగించాడు. అతడు ఇంకొక పారాయణ చెయ్యాలని ఆయన వివరించారు. అది విని హేమత్ పంతు తాను 40 సంవత్సరాలుగా పారాయణ 7 సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్నా లభించని కృప సాటేకు అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు. వెంటనే అతనిని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని బాబా ఆదేశించారు. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 9 2వ పేజీ. హేమత్ పంతు వెళ్ళేసరికి శ్యామ పూజకు కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది. దానిని తెరవగానే ఆ రోజు చదవవలసిన భాగమే వచ్చింది. తననందుకే బాబా పంపారని తలచి పారాయణ పూర్తి చేశాడు హేమత్ పంతు. ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకుని వచ్చాడు. బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు. నా 15 నమస్కారాలే దక్షిణగా సమర్పించు. సరే కానీ నీలాంటి విద్యావంతుణ్ణి నా మాటలు వినడానికి ఎందుకు పంపారో అయినా ఆయన స్మరింపచేసిన లీల చెప్తాను. సంగమేరు నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశమిస్తే కానీ అంతవరకు అన్నం తిననని నిశ్చయించుకున్నది. 3వ రోజు ఆమెకు ఏదైనా హితం చెప్పమని సాయిని కోరాను. బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మా, వ్యర్థంగా నిన్ను నీవు బాధించుకోకు. నా వృత్తాంతం విని నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుండి ఉపదేశం ఆశించి 12 సంవత్సరాలు సేవించాను. కానీ ఆయన నాకే మంత్రము ఉపదేశించలేదు. నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ కోరారు. ఆయన కోరినది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసం. అది సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానములో ఉండేవారు. ఆయనను చూస్తూనే నేను ఆనందములో మునిగి ఆకలి దప్పులు కూడా మరిచాను. ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు. నా మనసు వారి యందే నిలిచింది. అంతకాలము నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు. ఈ ప్రేమయే, విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషము, పట్టుదలతో కూడిన ఓరిమి. అది సర్వపాపాలను, కష్టాలను తొలగించి విజయాన్నిస్తుంది. సర్వసద్గుణాలకు నిధి, విశ్వాసానికి సోదరి. నేను దీనిని సమర్పించాను. ఆయన కృప కోసం వేచి ఉన్నాను. ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు. నా యత్నమేమీ లేకనే వారి కృప వలన నాకు ఈ స్థితి కలిగింది. ఆయన నాకే మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? మంత్రము కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు. నేను నీపై దృష్టి నిలుపుతాను. అలా చేస్తే నీకు పరమార్థము తప్పక లభిస్తుంది. మసీదులో కూర్చొని నేనన్నడూ అబద్ధం చెప్పను. వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు. పూర్ణ విశ్వాసము, ఓరమే కలిగి ఉండు. గురువే దైవం, ఆయనే సర్వము సమకూర్చగలడు. శ్రీ సాయి లీలామృతము 9వ అధ్యాయము 3వ పేజీ.
ఈ కథ వినడంతోనే హేమాడ్ పంత్కు పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమయ్యి నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరమంతా రోమాచింతమైంది. ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న హారతికి ఇద్దరూ మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళతాళాలతో ఆరతి పాడుతున్నారు. పంతును చరాచరా లాక్కుపోయి సాయికి కుడిప్రక్కగా శ్యామ కూర్చున్నాడు. పంతు ఎదురుగా కూర్చున్నాడు. సాయి వారు చెప్పినదంతా విని అర్థమైందా అన్నారు. అర్థమైంది, నా చిత్తం శాంతించింది, సరి అయిన మార్గం తెలిసింది అన్నాడు పంతు. నా పద్ధతి అత్యాశ్చర్యకరము. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశం ఇలా చెప్పారు. ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరము. ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనసు నిలపటమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని నకసిక పర్యంతము అహర్నిశలు నీ మనసులో నిలుపుకో. నీ మనసు ఆ ఒక్క రూపాన్ని పొందుతుంది. ధ్యానించేది నీవు, ధ్యానింపబడే నేను. ధ్యానం అనే క్రియ వేరుగా అనుభవమవక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అన్నారు. ఇంతలో ఆరతి పూర్తయి భక్తులంతా జయ జయధ్వానాలు చేశారు. పంతు చేతిలో ప్రసాదం ఉంచుతూ, బాబా, అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలాగా మధురమయ్యి సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు. ఈ లీల గుర్తి హేమాడ్ పంతు ఇలా అంటాడు. నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామ ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామ నోట ఈ లీలను సాయియే చెప్పించారు. నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవటం మన మొదటి కర్తవ్యం. అందుకే ఒకప్పుడు సాయి అన్నారు, సద్గురువును తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకొచ్చినట్లు? పిడకలు ఏరటానిక? మానవుడు జన్మకొచ్చింది సద్గురు కృపతో మృత్యువును జయించడానికే. సద్గురు లక్షణాలు వృత్తాంతములో ఇలా కనిపిస్తాయి. స్తోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన వారినే సేవించాలని వేదాలు చెబుతున్నాయి. తత్వదర్శినే సేవించాలని శ్రీకృష్ణుడు భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకములో చెప్పాడు. వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు. రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపాడు. శ్రీ గురుగీత అట్టివాడే గురువని చెబుతుంది. అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయి అన్నారు. శ్రీ సాయి లీలామృతము 9వ అధ్యాయము 4వ పేజీ. సాయి సేవించిన ఆ గురువులాగా, సాయిబాబాలాగా, అకలకోట స్వామి, రమణ మహర్షులలాగా సద్గురువు ఎవరినీ తమ శిష్యులని తలచరు. సర్వాన్ని ఆత్మగానే దర్శిస్తారు. సాయి అందరినీ బాపు అంటే సోదర రమణ మహర్షి ప్రతి జీవిని వారు అనేవారు. అందువలన వారు ఎవరికి ఏ మంత్రము ఉపదేశించరు. ఆధ్యాత్మిక ప్రచారము, శిష్య సేకరణ, గ్రంథరచన, ఆలయ మఠ ఆశ్రమ నిర్మాణ నిర్వహణలు చెయ్యరు. ముముక్షువే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి, సాయి చేసినట్లు. అందుకే ఎవరి వద్ద ఉపదేశం కోసం ప్రాకులాడవద్దని ఆయన హెచ్చరించారు. అటువంటి గురువు దొరికాక ఆయనను నిష్ఠా సబూరిలతో సేవించాలి. ఒకసారి బాపు సాహెబ్ జోగు మసీదులో కూర్చొని సద్గురువు శిష్యుణ్ణి తనంతటి వాడిగా చేస్తాడంటారు. సాయి నన్నింక అలా చెయ్యలేదే అనుకున్నాడు. వెంటనే ఆయన నవ్వుతూ అతన్ని చూపి, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొకప్పుడు అతడే ఆయన పాదాలెత్తుతూ, బాబా, నా సేవ పూర్తయినట్లు గుర్తేమి అన్నాడు. నీవు సర్వబంధాలు విడిచి భిక్షువయ్యి నాలా జీవించడమే అన్నారు సాయి. అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు. ముక్తుడైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు. అట్టి వారంతా పూర్ణత్వం చెందక ముందు లోకానికి వెళ్ళడు కారు. అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణమెలా అవుతుంది? పిండి కోస్తే పండెలా అవుతుంది? బాబా చెప్పిన గురుసేవా వృత్తాంతంలో సామాన్యంగా వేరువేరని తలచబడే ధర్మములో మార్జల కిశోర న్యాయము, మర్కట కిశోర న్యాయము, గురు శిష్య సంబంధాలు రెండూ మేళవించబడి ఉన్నాయి. శ్రీ సాయి వలె నిష్ఠా సబూరులతో గురువు నంటి పెట్టుకొనగలవాడే శిష్యుడు. ఆయన గురువు వలె కేవలం తమ మనోదృష్టితోనే భక్తుణ్ణి సదా కాపాడి పూర్ణిని చేయగలవాడే గురువు. సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారము భక్తులకు లీలల రూపములో అనుభవమవుతుంది. ఈ కాలములో అలాంటి నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయియే చెప్పారు. మనకై మనంగా కానీ, ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే మనకెంతో తెలుసునన్న గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాము. ఉపసాని బాబా లాగా, శ్రీ గురు చరిత్రలోని త్రివిక్రమ భారతి లాగా కేవలం
పూర్వపుణ్యం వలన దానిని సద్గురువు తొలగించవలసిందే. ఇందుకు ఒక ఉదాహరణ, భగవద్గీత చక్కగా చదువుకున్నవాడని నానా చందోర్కర్ని అందరూ గౌరవించేవారు. సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవాడు. ఒకసారి అతడు వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా. శ్రీ సాయి లీలామృతము 9వ అధ్యాయము 5వ పేజీ. అప్పుడు అతడు 4వ అధ్యాయములోని 34వ శ్లోకం, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షాంతితే జ్ఞానం జ్ఞాననస్తత్వదర్శనః. చదివి గురువులకు సాష్టాంగ నమస్కారము సేవ చేసి ప్రశ్నించు, అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు. అప్పుడు సాయి అతనిలా అడిగారు, సాయి, పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని అనడం ఎందుకు? నాన్న, నాకు తెలిసిన అర్థం అదే. సాయి, సేవ అంటే ఏమిటి నాన్న? మేమెప్పుడూ చేసేదే. సాయి, జ్ఞానం అనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా? నాన్న, అజ్ఞానం అని చదివితే ఛందస్సు సరిపోతుంది, కానీ భాష్యలేమి అలా వివరించలేదు. సాయి, అయితేనేమి, అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవవచ్చు కదా. అర్థం ఎలా సరిపోతుందో చెబుతాను. పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునునికి చెప్పడమేమిటి? ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి లీలామృతము అధ్యాయము 9, 6వ పేజీ. నానాకేమీ తెలియలేదు. అతని విద్యాగర్వం అణిగింది. అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి. అదే ప్రణిపాతం అంటే. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక, తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని, దానిపై తనకెట్టి అధికారము లేదని తలచి చేసినదే సేవ. అట్టివాడే శిష్యుడు. అతడు కేవలం మోక్షంపై కోరికతో, యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమే పరిప్రశ్న. వెలుగంటే చీకటిని పారద్రోలడమే, జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించడమే. శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే, కానీ అతడే జీవుడినని, శరీరమే తానని తలిచి సుఖదుఖాలకు, కర్మబంధాలకు లోనవుతాడు. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది, కానీ మాటలకు, ఊహలకు అందదు. కనుక అతనిని వాచా బోధించడం సాధ్యం కాదు. కాలులో గురుచుకున్న ముళ్ళును మరో ముళ్ళుతో తీసినట్లు, పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు, గురువు తన బోధయైన సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానం శిష్యునికే అనుభవం అవుతుంది. కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే. సర్వము దైవస్వరూపం అని తత్వద్రష్టులందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు. తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుణ్ణి ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు. అటువంటి గురువుని ప్రాశస్త్యం తెలిపేందుకు కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలన్నాడు అని చెప్పారు బాబా. నానాసాహెబు ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగటానికి కారణమేమిటి? సకల శాస్త్రానుసారమైన భగవద్గీత రూపొందడానికి కారణం కూడా అర్జునుడు. ఈ శ్లోకములో చెప్పినట్లు శ్రీకృష్ణుని పరిప్రశ్నలు వేయటమే నానాసాహెబ్ను అనేక రీతిలో ప్రశ్నించి పరిప్రశ్న చేయడమెలానో సాయి తెలిపారు. ఆ శ్లోకంలో చెప్పినట్లు నానాకు తత్వదర్శి అయిన గురువు లభించారు. కానీ అతడు ఆ శ్లోకం వల్లిస్తూ కూడా పరిప్రశ్న, సేవల తత్వం తెలుసుకోకుండానే వ్యర్థంగా వల్లిస్తున్నాడు. వాచా బోధించినది చాలనప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు. అట్టి వారిని సేవించక తప్పదని, అలా కాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యం ఉన్నంతకాలం ఆయా లోకాలలో ఉండి ఆ పుణ్యమైపోగానే ఈ లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. సాక్షాత్ త్రిమూర్తులు పరబ్రహ్మము తానైన గురుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నేర్వకుండానే మందులిచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకనే శిష్యసేకరణ చేసేవాడు. అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రం. గు అంటే అజ్ఞానమనే చీకటి, రు అంటే దానిని పోగొట్టేవాడని అర్థం. వెలుగే చీకటిని పోగొట్టగలదు. చీకటిని వెలుగుగా భావించి దానిని
పోగొట్టుకోగలిగితే ఇక వెలుగెందుకు? మానవ మాతృలను పరబ్రహ్మ స్వరూపులుగా దర్శించటం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది, కానీ అజ్జులైన సామాన్యునికి ఎలా సాధ్యం? అందుకే సప్తశృంగీదేవి శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయి వద్దకు పంపారు. అందుకే వేదఋషులు శ్రీకృష్ణుడు మొదలుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలన్నారు. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 9, 7వ పేజీ. కానీ ఈ ప్రపంచంలోని సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి? మనకై మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరి అయిన మార్గమేదో సాయి తెలిపారు. కుశాపువు అనే టీచరు ఒక సాధువును ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పాడు. దాని వలన అతడు కోరగానే పండ్లు, మిఠాయిలు వంటి వస్తువులు చిత్రమైన రీతిన అతని చేతిలోకి వచ్చేవి. అది చూచి జనం అతని చుట్టూ చేరసాగారు. కొందరు అతనిని రకరకాలుగా విమర్శించసాగారు. వీరిని దండించడానికి తగిన మంత్రాలు నేర్పమని అతడు ఆ సాధువును వేధించసాగాడు. ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కుశాపువు 1909లో షిరిడీ చేరాడు. కానీ బాబా అతనిని మసీదులోకి రానియక అతడు ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే కానీ రానివనని పట్టుబట్టారు. ఆ మంత్రశక్తితో అతడు వేరొక చోట నుండి వస్తువులను తెప్పిస్తున్నాడని, కనుక అవి అమాయకులను అపవిత్రం చేస్తున్న దొంగ సొత్తని ఆయన చెప్పారు. అతనిని చూచిన వారికి కూడా అటువంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా. ఇలా అతనిని సాటివారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతడు విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 9, 8వ పేజీ. అతడు దానిని గోదావరిలో విడిచి వచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాసస్వామి వ్రాసిన దాసబోధ చదివించారు. అందుచేత శ్రీ గురుచరిత్ర 108 పారాయణలు చేయించాకనే అతనిని ఈ క్రింద రీతిన అనుగ్రహించారు. ఒక ఏకాదశి నాడు కుశాపువు ఉపవసిస్తున్నాడు. అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాంద, ఉల్లిగడ్డ అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలిచ్చి తినమన్నారు. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటానన్నాడు. అప్పుడు ఇద్దరు చెరుకొని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశారు. అతడు తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నానని, ఆయన కూడా తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించగా తాము తిన్నది కక్కి చూపారు. అందులో కందమూలాలు ముక్కలే ఉన్నాయి, కానీ మచ్చుకైనా ఉల్లి లేదు. కుశాపువు అదే మంచి అవకాశమని తలచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురిష్టంగా గురువు ఎంగిలి తినేశాడు. బాబా అతన్ని తిట్టి కొట్టి వారించాలని చూచారు, కానీ అతడు వినలేదు. అతడి భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతన్ని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడయ్యాడు. ఈ లీల ద్వారా లోకానికి గురుచరిత్ర యొక్క ప్రాశస్త్యం తెలిపారు బాబా. దాని పారాయణ కుశాపువుకు పవిత్రుని చేసి సద్గురు కృపకు పాత్రుణ్ణి చేసింది. సాటేకు, హేమత్ పంత్కు కూడా అటు శ్రేయస్సునే ప్రసాదించింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగావధూత, నానా మహారాజు వంటి వారెందరికో ఈ గ్రంథపారాయణమే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారిని గురుకృపకు పాత్రులను చేసి మహాత్ములుగా రూపొందించింది. పూర్ణులైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథం అదొక్కటే. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్హితులయ్యాక వారి దివ్యలీలలు విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తపిస్తూ గాన్గాపురం చేరాడు. అతనికి అక్కడ సిద్ధుడినే యోగి రూపంలో శ్రీ నృసింహ సరస్వతి స్వప్న దర్శనమిచ్చారు. నామధారకుడు నిద్రలేవగానే ఆ సిద్ధయోగియే ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీ గురుచరిత్ర చెప్పాడు. శ్రీ సాయి లీలామృతము 9వ అధ్యాయము 9వ పేజీ. శ్రీ గురుచరిత్రకు అంత ప్రాముఖ్యతనివ్వడం ద్వారా లోకానికి శ్రీ సాయి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు సూచనగా తెలపడమే జరిగింది. సాధకులు నామధారకునిలా మొదట శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలన్న బలమైన కోరిక కలుగుతుంది. అతడు సహజంగానే ఆ లీలలను గురించి ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తపిస్తాడు. అప్పుడు ఆయన ఏదో రూపంలో స్వప్న దర్శనమిస్తారు. తర్వాత ప్రత్యక్ష దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. పైన చెప్పినట్టు ఆ మహనీయులందరి అనుభవము ఇలానే ఉన్నది. సూఫీ సంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరమపదించిన ఒక మహాత్ముని ఆశ్రయించి తాను ఆశ్రయించవలసిన గురువెవరో తెలపమని ప్రార్థిస్తాడు. సకాలంలో ఆ మహనీయుడు ఆ విషయం వారికి స్వప్నంలో చెబుతారు.
ఇది ఉత్తమమైన మార్గం కనుకనే శ్రీ సాయి దానికంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కూడా వెనక జన్మలలో తమను సేవించిన వారికి ముందుగా స్వప్న దర్శనమిచ్చాకనే వారిని షిరిడీలో ప్రత్యక్షంగా తమ చెంతకు రప్పించుకున్నారని శ్రీ సాయి సందర్శనము అనే అధ్యాయంలో గమనించాము. అందుకే శ్రీ సాయి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంతో ముఖ్యం. అలానే ఒక సాధుకుడు యోగం అభ్యసిస్తూ ఉంటే దూరదృష్టి లభించింది. దూరాన తమ యంత్రశాల తగలబడుతూ ఉంటే అతడు ధ్యానంలో చూడగలిగాడు. అతడు షిరిడీ వచ్చినప్పుడు, బాబా ఎందుకు ఆ వేష ప్రదర్శనలు చూస్తావు? నేనెప్పుడూ అలా చెయ్యను, అదెవరికి తగదు అన్నారు. ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాయి. ఇటువంటి శక్తులు సాధుకులను, ప్రజలను కూడా ప్రక్కదారి పట్టిస్తాయి. కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించడం వేషవృత్తి. అట్టి సాధుకుని భక్తి ఆ భగవంతుని పట్ల వ్యభిచరించి అతనికి లోకానికి కూడా కీడు చేస్తుంది. సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయ, బ్రహ్మము మొదలైన పెద్ద పెద్ద మాటలను వల్లించలేదు. సామాన్యులకు అవి నిరుపయోగమే కాక ఆహాన్ని పెంచుతాయి కూడా. సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి. వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానవత్వాన్ని అలవర్చుకొనడమే ధర్మం అని, దాన్ని సాధించాకనే సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండూ చెడతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వెనక సాయి చెప్పిన మామిడి పూత వలె మనం సద్గురు భక్తి నుండి మధ్యలో రాలిపోకుండాను, మరుజన్మలో దుఃఖం కలగకుండాను వారి ఉపదేశాలు ఉపకరిస్తాయి. సాయి భక్తులను ఎలా హెచ్చరించారో చూద్దాము. ఒకసారి అంజన్వేల్ నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సగుణమేరు నాయక్ ఇంట్లో దిగాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత మధురదాసు మసీదుకు వెళ్ళగానే, బాబా చికాకుగా ఏమిటి సగుణ్ అంటున్నాడు అన్నారు. తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు. దుష్ప్రచారము, దానిని ఆసక్తితో వినడమే కదా దుస్సాంగత్యం అంటే. అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపం అన్న వివేకాన్ని పాడు చేసి పుణ్యం అపహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది. అలాగే ఒకరోజు వసతి గృహములో ఒకడు వేరొకరి గురించి అపవాదులు కల్పించి వారి మనసులో విరిచేయాలని తలిచాడు. తర్వాత అతడు బాబా లేండికి వెళ్తుంటే ఎదురయ్యాడు. అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి, అది మలమెంత ప్రీతిగా తింటుందో చూచావా? చాటి వారి గురించి అపవాదులు కల్పించడం అలాంటిదే. క్రమంగా మనలను సాటివారు ఏవగించుకుంటారు. అంతేకాదు, అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపం మనకి వస్తాయి. ఇక షిరిడి యాత్ర వలన కూడా మనకేమి ప్రయోజనము అన్నారు. అందుకే క్రీస్తు ఇతరుల దోషాలెందుకు, ఎంచితే భగవంతుడు నీ లోపాలు ఎంచుతాడు, క్షమించడు అని సాటి వారిని ఎంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు. ప్రక్కవాడి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని తప్పులెంచే లక్షణమనే దూలాన్ని తొలగించుకో అన్నాడు. ఇతరులను మనసులో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వము, రుణము వీటి ఫలితం అనుభవించక తప్పదన్నారు సాయి. ఒకరోజొక భక్తుడు రవ్వకేసరి ప్రసాదంగా పంచుతున్నాడు. వేరొక భక్తునితో, ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా. అతడికి తనకు భేదాభిప్రాయాలు ఉండడం వల్ల ప్రసాదం తీసుకోలేదన్నాడతడు. అప్పుడు సాయి, ఇచ్చేది, ఇవ్వబడేది, పుచ్చుకునేది ఎవరు? అంతా ఒక్కటే, ఎవరిని శత్రువులుగా తలచవద్దు అన్నారు. ద్వేషమంత ప్రమాదకరమో చెన్నబస్సప్ప వీరభద్రప్ప అనే పాము కప్పలకు పూర్వజన్మలో సాయి సన్నిధి లభించిన పరస్పర ద్వేషం వలన హీన జన్మలు లభించాయి. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 9, 11వ పేజీ. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 9, 11వ పేజీ. పై రెండు బలహీనతలకు భిన్నమైన మరొక దానిని గురించి ఒకసారి సాయి నానా చందర్కర్తో ఇలా చెప్పారు. యాచించిన వారికి శక్తి కొద్దీ సమర్పించు. ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు, కోపించవద్దు. కొంతకాలానికి కళ్యాణలో అతనింటికి ఒక బిచ్చగత్తె వచ్చి పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుబట్టింది. అతడు సేవకునితో పెట్టింది తీసుకుపొమ్మను, లేకుంటే మెడపెట్టి గెంటు అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు సాయి అతనితో పలకలేదు. కారణం అడిగితే, నా మాట వినని వారితో నాకేం పని? ఆ బిచ్చగత్తెను అధికంగా భిక్ష కోరినందుకు మెడపట్టి గంటమంటావే? ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది అన్నారు. అంతేకాదు, ఆవేశమనడు తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో. ఆయన భక్తుని దక్షిణ అడిగారు. అతడు తన వద్ద పైకం లేదన్నాడు. అయినా
ప్రతి 10-15 నిమిషములకు సాయి అతన్ని తిరిగి తిరిగి అడిగారు. చివరకు అతడు విసిగిపోయి, నా వద్ద డబ్బు లేదంటుంటే అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటిగా నవ్వి, లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు, అదీ కాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు అన్నాడు. కోపతాపాలన్నిటికీ నాది అనే మమకారం మూల కారణం. ఒకరోజు బాగ్చంద్ మార్వాడి రాగానే అతనిని గూర్చి భక్తులతో సాయి అన్నారు, ఇతడు తన గడ్డివామి అంటుకుందని దానిని కాపాడమని కోరుతున్నాడు. చావు పుట్టుకలు, లాభనష్టాలు, దైవాధీనాలు, మూఢులు ఈ విషయం మరిచి లాభిస్తే సంతోషించి, నష్టం వస్తే ఏడుస్తారు. ఇది నాది అంటారు. గడ్డివామి మార్వాడిది కాదు, అది గడ్డే కానీ అతని శరీరం కూడా కాదు కదా. భూమి, వర్షము, ఎండల వలన విత్తుల నుండి పెరిగింది కనుక వాటికి చెందినదే. ఆ మూడింటిలోనూ అగ్ని ఉన్నది, అదే ఈ గడ్డివామిని కాల్చింది. భగవంతుడు ఒక చేతితో ఇస్తాడు, మరో చేతితో తీసుకుంటాడు అని తిరిగి మార్వాడితో, ఈ నష్టం మరలా సర్దుకుంటుందిలే పో అన్నారు. నిత్య జీవితంలో మనసు, ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు. ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ బురకాలు ధరించి దర్శనానికి వచ్చారు. నానా లేచి బయటికి వెళ్ళిపోతే, బాబా నీవిక్కడే ఉండు, వాడు రాదులుచుకుంటే వస్తారు అన్నారు. వాళ్ళు ముసుగులు తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ఒక యువతిని చూడగానే నానా మనసు చెలించింది. వెంటనే బాబా అతని తలపై చరిచారు. అతడు సిగ్గుతో తల ఉంచుకోగానే ఆయన, నానా నీవు మానవుడు కనుక ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు. మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలలను చూడాలి. ఇదెప్పుడూ మరవకు అన్నారు. సాయి ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోన్కర్ అనే భక్తునింటి పైకెక్కి రాధాకృష్ణ ఆయి ఇంటి మీదుగా నడిచి అవతల వైపుకు దిగారు. రాధాకృష్ణ ఆయిని మలేరియా జ్వరము నుండి అలా రక్షించారని భక్తులు తలిచారు. అప్పుడు బాబా ఆ నిచ్చెన తెచ్చిన వారికి 2 రూపాయలు ఇచ్చారు. అంతెందుకు ఇచ్చారని భక్తులు అడిగితే, ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి, ఉచితంగా పొందరాదు అన్నారు. నేటి విద్యావంతుల్లో కూడా ఎక్కువ మంది నేర్చుకోవలసిన బోధ ఇది. ఇటువంటి నైతిక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరించాలని వినిన వారిలో ఎక్కువ మంది చేసే పొరపాటు. సాటివారు ఎంతవరకు పాటిస్తున్నారో గమనించి వారిని విమర్శించటం. ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒకటే తగినది. ధర్మమెంతో సూక్ష్మమైనదని ఎరగరు. ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబాని అడిగాడు. ఆయన లేదన్నారు. కానీ ఆయన జేబులో డబ్బున్నదని శ్యామకు తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళగానే శ్యామ, సాయి నీవు సత్యాన్ని, వైరాగ్యాన్ని అవలంబించిన ఫకీరువు కదా, మాకు నీతులు బోధించి నీవు అబద్ధం చెప్పావేమి అన్నాడు. డబ్బివ్వటం అతనికి శ్రేయస్కరం కాదు, చెబితే వినడు కనుక అతని మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానమిచ్చారు. శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని ఆర్షధర్మ సూత్రం కూడా. దాసుగను 1910లో షిరిడీ వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు. అతడు అంతటితో దాసుగను మనసు చెలించింది. షిరిడీ చేరగానే నోల్కర్ అనే భక్తుడు అతన్ని సమాధానపరిచి ఆరతికి తీసుకువెళ్ళాడు. అతడు, సాయి గను, నీవు నోల్కర్ను హృదయపూర్వకంగా సేవించాలి, అందులో న్యూన్యతేమీ లేదు అన్నారు. అతడు సేవించబోతే నోల్కర్, బాబా నీకేమైనా చెప్పని, ఏ ప్రత్యేకత లేని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు అన్నాడు. నోల్కరు, దాసుగను సాయి వద్దకు వెళ్ళి, మీ ఆదేశం నాకు అర్థం కాలేదు అన్నాడు. సాయి ఉగ్రులై, అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నారు. బాబా చెప్పినది అర్థమయ్యేదాకా వెళ్ళకూడదనుకున్నాడు గను. సాయి వెంటనే అదే సరి అయిన పద్ధతి అన్నారు. తర్వాత దాసుగను ఇంటికి వెళ్ళడానికి శ్యామ అనుమతి అడిగితే, వాడిని కుక్కలా పడుండిని, నేను వాడు తేల్చుకోవలసిన లెక్కలున్నాయి అన్నారు సాయి. సద్గురుడైన సాయి పట్ల దాసుగణకు భక్తి స్థిరపడేలాగా సహకరించడంలో మరే మానవుడు చెయ్యలేనంత సహాయం చేసిన నోల్కరు సాయి అనుగ్రహానికి ప్రతీక కనుకనే అతడు పూజ్యుడు. అతనిని సేవిస్తే దాసుగణకు అహంకారం అంతరిస్తుంది. అయితే నీ గురువు నోల్కర్ అని మాత్రం సాయి దాసుగణికి చెప్పలేదు. అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని సాయి బోధ. ఒక భక్తుడు షిరిడీ వెళుతుంటే అతనితో సాటి ప్రయాణికుడు మానవుడైన సాయిని కొలవటం వ్యర్థమని వాదించాడు. ఆ భక్తుని మనసు కలత చెందింది. అతడు మసీదు చేరగానే శ్యామతో, ఇతనికేదైనా మంచి మాటలు చెప్పు అన్నారు సాయి.
అప్పుడు శ్యామ అతను బయటకు తీసుకువెళ్ళి సాయి గుర్చి ఇతరులన్నవి పట్టించుకోవద్దు, నీ అనుభవాన్ని అంటిపెట్టుకో అని చెప్పాడు. తర్వాత వారిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో, నీవు శ్యామ చెప్పినట్లు చెయ్యి, మేలు జరుగుతుంది అన్నారు. మన సహాయం ఎవరైనా అర్థిస్తే తప్పక చేయడం కానీ లేక చేయించడం కానీ మన ధర్మం అన్నారు సాయి. వారు కూడా ఈ ధర్మం పాటించారు. ఒకప్పుడు ఒక రైతు తన పొలములో బావికై ఆర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ త్రోసిపుచ్చాడు. అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన, నీవు నానా చందర్కర్తో కలిసి కన్నెత్కీరుతో మాట్లాడు, నేను నానాతో చెబుతాను అన్నారు. తర్వాత నానా సహకారం వలన కలెక్టర్ అది మంజూరు చేశాడు. అతడు బావి త్రవించుకొని పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు. శ్రీ సాయి లీలామృతము 9వ అధ్యాయము శుక్రవారం పారాయణ పూర్తి అయింది.